వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం మాజీ సర్పంచ్ కందగట్ల రవి విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను సర్పంచ్గా ఉన్న సమయంలో సాయంపేట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను చేయించానని, అందుకు సంబంధించిన బిల్లులు ఇటీవల మంజూరైనప్పటికీ తనకు తెలియకుండా ఉప సర్పంచ్ స్థానిక ఈఓపీఆర్డీ పంచాయతీ కార్యదర్శి సహాయంతో విడిపించుకున్నారని మాజీ సర్పంచ్ రవి ఆరోపించారు. ఆ పనులకు సంబంధించిన ఎంబీలు కూడా తనకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శి ఈఓపీఆర్డీ సహాయంతో డబ్బులు విడిపించాలని, అలా ఎలా విడిపిస్తారని ప్రశ్నించారు. కానీ సంబంధిత డబ్బులను తనకు చెల్లించలేదని వాపోయారు. పంచాయతీ కార్యదర్శి పీఓఆర్డీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై చర్యలు తీసుకునేందుకు డిపిఓ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఎలాగైనా తన బిల్లులు విప్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ తీర్మానం ఉంటుంది, సర్పంచ్ అయితేనే వర్కులు ఉంటాయి. నా ఒక్క శాంపేటే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరూ జీవితంలో కూడా ఈ పొంగనే ఉంటారు. దీనికి ఈ అధికారం పొమ్మగాసి వీళ్ళతో ల్యాబింగ్ చేసుకొని వాళ్ళతో పైసలు మాట్లాడుకొని ఈ పైసలు బిల్లు చేయడానికి కోసం ఒక ప్రణాళికబద్ధంగా పనులు చేస్తున్నారు. తక్షణమే నేను డిప్యూ గారికి కంప్లైంట్ చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా. మీ ప్రెస్ మీట్ ద్వారా, మీ మీడియా ద్వారా శాంపేట ప్రజలు కూడా తెలవాలి. గతంలో మేము ఏం చేసినాం అనేది శాంపేట ప్రజలు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా వాళ్ళు తెలుసు. ఈసారి తెలియదా? మీరు ఎవరైనా చెప్పినా మాకు అందుబాటులో ఉన్నారా? నేను గతంలో 10 సార్లు కూడా ఫోన్ చేస్తే కూడా ఎవరు ఉంటారో ఇస్తారు. ఏ రూపంగా మీరు అడుగుతున్న పైసలు ఇస్తారు? కష్టపడ్డది మేము, పనిచేసింది మేము, ఎంపీలు పట్టుకొచ్చింది మేము. అప్పుడు నేను ఉప సర్పంచ్ అని, ఇప్పుడు ఉప సర్పంచ్ అని ఏం చేసినాం అది నడుతుంది. నేను నడిపించుకుందామనే ఆలోచన కరెక్ట్ పద్ధతి కాదు. మేము నానా రకాల ఇబ్బందులు పడి 5 సంవత్సరాలు గత ఎమ్మెల్యే ఎంపీ చైర్మన్తో నరక యాత్ర పడి సర్పంచ్గా మీరు ఒకసారి మీరు బాగా ఆలోచన చేయాలి. మేము ఏ పనులు చేసినా మా మీద ఈ ప్రతి దాని మీద కంప్లైంట్ చేసు, డీపీఓలో పోలీసులు, అధికారులు పోలీసులు నానా రకాల ఇబ్బందులు పడా కూడా కష్టపడి పనులు చేసిన పైసలకి ఇలా మా పైసలు మేము తీసుకోవడానికి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ ఈ అధికారులు, ఈ నాయకులు ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు అనేది మీ ప్రెస్ ముఖంగా, మీడియా ముఖంగా శాంపేట ప్రజలకు మండలం తక్షణమే ఈఓపీఆర్డీ మీద నా ఒక్క సర్పంచే కాదు, మాజీ సర్పంచ్ అందరికీ తెలుసు. మా ఈఓపీఆర్డీ గతంలో ఏం చేసింది, ఏం కథ అనేది మా దగ్గరనే పైసలు తీసుకున్నారు. మా తమ్ముడు ఆయన బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇక మాకు ఆదర్శకత అంతు పొందులేదు. నేను చెప్పవలసిన అవసరం లేదు. రేపు పొద్దున మీరు ప్రెస్ మీట్లో మీరు విలేకరులుగా, మీ మీడియా మిత్రులుగా శాంపేట ఏ వాడకు పోయి ఎవరి వాళ్ళ మిత్రులు అడిగినా కూడా ఆయన ఘన కార్యం ఏందో, ఆయన ఏందో ఆయన కూడా ప్రజలు చెప్తారు. 2 సంవత్సరాల కాలంలో మాకు అదే కాలం అయిపోయాక ఇచ్చరవిడ్డ దోసుక తిన్నాం. ఇచ్చరవిడ్డ పనులు అవినీతి జరిగింది. మేము సర్పంచ్ చెప్పిన పనులు చేస్తే మాత్రమే పని చేద్దని చెప్పి వాళ్ళకి ఎంతో పిలిపించుకొని మా దగ్గర పిలిపించుకొని పథకాలు పిలిపించుకొని కూడా డబ్బులు తీసుకున్నారు. కావాలంటే మేము ప్రూఫ్తో సహా కూడా మీ ప్రెస్ ముందు పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నా. తక్షణమే కలెక్టర్ గారి యాక్షన్ తీసుకోవాలి, డిప్యూ గారి యాక్షన్ తీసుకొని వీళ్ళ మీద కరెక్ట్ చేస్తేనే ఈ శాంపేట ఊరు బాగుపడుతుంది. మండల ఈఓపీఆర్డీ చేస్తే మండల బాగుపడుతుంది. దయామయ్య కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, అందరి అధికారులకు చట్టపరంగా దీన్ని లోతుగా ఆలోచన చేసి ఎంక్వైరీ చేసి సర్పంచ్గా నాకు ఇంకా కడవ ఉన్న సర్పంచ్ అందరికీ కూడా న్యాయం చేకూర్చాలని మీ పేపర్ ముఖంగా, మీ మీడియా ముఖంగా చేతులు ఎత్తి జోడించి దండం పెట్టి మీకు చెప్తున్నాను.